హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మా దగ్గరకు వస్తూ ఉంటారండి. అండ్ ఎస్పెషలీ ఫీమేల్ పార్ట్నర్లో ట్యూబ్ టెస్ట్ చేయించుకోమని చెప్తే వాళ్ళు యూజువలీ చాలా యాంగ్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ ట్యూబ్ టెస్ట్ కంపల్సరీగా చేసుకోవాలా? సో ట్యూబ్ టెస్ట్ అనేది చేసినప్పుడు మనము గర్భసంచిలోకి ఫ్లూయిడ్ అనేది పంపిస్తాము. సో డై కానీ వాటర్ కానీ పంపిస్తాము. అండ్ స్కాన్లో ఈ వాటర్ అనేది 2 అండాశయాల దగ్గర పడుతుందా లేదా అనేది చూసుకోవచ్చు. లేదా మనము డై పంపించిన తర్వాత ఎక్స్రే తీసి ఫిల్మ్స్ అనేవి తీసుకొని మనకి ట్యూబ్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోగలం. ప్రాసెస్లో మనము గర్భసంచి లోపలికి మనం ఏదో ఒకటి ఫ్లూయిడ్ కానీ డై కానీ పంపిస్తున్నాం కాబట్టి కొంచెం గర్భసంచి అనేది మనకి సైజ్ పెరుగుతుంది, కొంచెము ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి కొంచెం మనకి క్రాంపింగ్ పెయిన్ లాగా రావచ్చు. సో ఈ పెయిన్ ఉంటుంది అని తెలిసి చాలామంది అసలు ఈ టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలా అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ట్యూబల్ ఇవాల్యుయేషన్ అనేది ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. ఎందుకంటే ట్యూబ్స్ అనేవి తెరిచి లేకపోతే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి కానీ IUI ద్వారా చేయడానికి కానీ ఎటువంటి ఛాన్సెస్ అనేవి ఉండవు. ట్యూబ్స్ ఒకసారి బ్లాక్ అయినాయంటే ఇంకా IVF తప్ప వేరే ఆప్షన్ అనేది కనిపించదు. సో ట్యూబల్ ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటే వీళ్ళు నెక్స్ట్ IVFకే ప్రొసీడ్ అవ్వాలి. బట్ పెయిన్ గురించి మీరు ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కోఆపరేట్ చేస్తే అంత ఈజీగా, అంత త్వరగా అండ్ అంత పెయిన్లెస్గా ఈ ప్రొసీజర్ అనేది చేయొచ్చు. ఈ మధ్య కాలంలో మనకి గర్భసంచి లోపలికి మనం డై పంపించడానికి చాలా సన్నటి ట్యూబ్స్ వస్తున్నాయి కాబట్టి ఏమాత్రం పెయిన్ లేకుండా కూడా ఎస్పెషలీ అల్ట్రాసౌండ్ మెషిన్ ద్వారానే ట్యూబ్ టెస్ట్ అనేది చేయగలుగుతున్నాం. సో పెయిన్ గురించి ఎక్కువ వరి అవ్వద్దండి, ఎందుకంటే ట్యూబల్ ఇవాల్యుయేషన్ మీ ఫర్టిలిటీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇవాల్యుయేషన్. అండ్ మెయిన్ ఈ ట్యూబల్ ఇవాల్యుయేషన్ పైన నెక్స్ట్ మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఆధారపడి ఉంటుంది. సో ఏం సందేహం లేకుండా ఈ టెస్ట్ అనేది మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి. థ్యాంక్ యూ.